హాయ్ హలో ఫ్రెండ్స్, మరో సరికొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అంతకంటే ముందుగా ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వివరాల్లోకి వెళ్ళిపోదాము. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ పెన్షన్ పథకాన్ని ఎన్టీఆర్ భరోసా పథకం కింద మార్చిన సంగతి తెలిసింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్గదర్శకాలను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అన్ని రకాల పెన్షన్లపై అయితే మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ఆ వివరాలను అయితే ఇప్పుడు చూసేద్దాం. పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం అయితే ఇవాళ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఎవరైతే వరుసగా 2 నెలల పెన్షన్ తీసుకోకపోయినా 3 నెలల మొత్తం పెన్షన్ ఇస్తామని తెలిపింది ప్రభుత్వం. అలాగే నవంబర్ 1 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, డిసెంబర్ 1న 2 నెలల పెన్షన్ అందిస్తామని వెల్లడించింది. వరుసగా 3 నెలలు తీసుకోకపోతే పెన్షన్ను రద్దు చేస్తామని కూడా ఈ మాటగా తెలిపింది. గత ప్రభుత్వ నియమాల ప్రకారం ఏ నెల పెన్షన్ తీసుకోకపోయినా ఆ నెల చివరిన మిగిలిన సొమ్మును మొత్తం ప్రభుత్వానికైతే జమ చేసేవారు. కానీ ఈ ప్రభుత్వం మొత్తం వరుసగా 3 నెలలు తీసుకోకపోతే పెన్షన్ కూడా రద్దు చేస్తాం, అదేవిధంగా 2 నెలలు తీసుకోకపోయినా 3 నెలలు మొత్తం పెన్షన్ ఇస్తామని తెలిపింది. అనివార్య కార్యాల చేత ఎవరైతే పెన్షన్ రద్దు అవుతుందో వారు సమీపంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు ఎంపీడీఓ కమిషనర్కి విన్నవిస్తే తిరిగి పునరుద్ధరిస్తారు.